హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? చాలా ఉంటాయన్న. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫుడ్ తింటామని, జిమ్కి వెళ్ళటమని, వర్కౌట్ చేయడం, ఎక్కువ స్ట్రెస్కి ఒత్తిడి కాకపోవడం, పొల్యూషన్ నుంచి సెపరేట్ అవ్వడం, జాగింగ్, ఎక్సర్సైజ్ అలా చాలా చేయొచ్చు. అంటే ప్రజెంట్ బాగా ఫోన్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారండి జనాలు. అట్రాక్ట్ అవడం వల్ల నైట్ కూడా ఎక్కువ టైం పడుతుంది కదా, మళ్ళీ లేట్గా పనుకునేసరికి పొద్దున్నే తెల్లారు. అందువల్ల పొద్దున్నే లేచి రన్నింగ్ కానీ యోగా కానీ చేయలేము. అందువల్ల బాగా డిస్టర్బ్ అవుతుంది. అంటే దానివల్ల కరెక్ట్ టైం కూడా తినలేకపోతున్నాం. థ్యాంక్ యూ. అందరూ బయట ఫుడ్కి అలవాటు పడ్డాక ఇంకా హెల్దీ ఫుడ్ కోసం ఎవరు చూడలేదు కదా. బయట అందరూ అదే పానీపూరీలు, మంచూరియాలు అవి తినడానికి అలవాటు పడిన వాళ్ళు ఇంకా హెల్దీ ఫుడ్కి ఏం చూస్తారు? అందరూ ఇంకా బయట ఫుడ్నే లైక్ చేస్తారు కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది, అందరూ ఇంక దాన్నే లైక్ చేస్తారు. హెల్దీ ఫుడ్కి ఎవరు లైక్ చేయలేదు ఈ రోజుల్లో. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూత్ అనేది ఫస్ట్ సోషల్ మీడియా బాగా హిట్ అయిపోయింది. ఎందుకంటే ఫోన్స్ నైట్ వరకు చూడటం కానీ, అలాగా నైట్ నిద్ర ఉండదు, 2 వరకు కానీ, అలా 2 వరకు ఎంతసేపు కానీ మేలుకుంటున్నారు. అది కాకుండా పొద్దున్నే లెగిసేసరికి టైం, అంటే పొద్దున్న వేకప్ టైం చాలా లేట్ అవుతుంది. అలా కాలేజ్ వెళ్ళకుండా చాలామంది ఫేస్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి బయట ఫాస్ట్ ఫుడ్స్ బాగా అలవాటు అయిపోయారు. లోపల మెస్లో ఫుడ్ కానీ ఏమి తినరు అంతగా. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ ప్లాస్టిక్ యూసేజ్ జరుగుతుంది. మనం తినే కుర్కురే ప్యాకెట్లు వాటిల్లో కూడా ఎక్కువ ప్లాస్టిక్ కలుపుతుంది. సో మనం ప్లాస్టిక్ తగ్గించామంటే ఈ రోజున మనం కూడా గెయిన్ చేయొచ్చు. హెల్త్ రిసోర్సెస్లో ఇంకా మెయిన్ చెప్పాలంటే ఆ ప్లాస్టిక్ యూసేజ్, క్యారీ బ్యాగ్స్ అన్నీ తగ్గిస్తే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. థ్యాంక్ యూ.